హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 37th డే. నంద్యాల నుండి మార్కాపూర్ రీచ్ అయ్యి ఇప్పుడు మార్కాపూర్ బస్ స్టాండ్కి వెళ్తున్నా. మార్కాపూర్ నుండి శ్రీశైలంకి గవర్నమెంట్ బస్ అయితే మార్నింగ్ ఉంటుంది. టికెట్ వచ్చేసి 100 రూపీస్. ప్రైవేట్ బస్సెస్ అయితే 250 రూపీస్. శ్రీశైలం రీచ్ అయిన తర్వాత దేవస్థానం డార్మిటరీ అని ఉంటుంది. నేనైతే ఇక్కడ స్టే చేస్తున్నా. 100 రూపీస్కి బెడ్ ఇంకా లాకర్ ఇస్తారు. 200 రూపీస్ డిపాజిట్ చేయాలి. రిటర్న్ వెళ్ళేటప్పుడు మిగతా 100 మనకి ఇచ్చేస్తారు. వాష్రూమ్స్ వచ్చేసి దేవస్థానం డార్మిటరీ బయటనే ఉంటాయి. నీట్గా ఉన్నాయి, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. పెయిడ్ వాష్రూమ్స్. అట్లా ఒక రౌండ్ వెళ్దామని చెప్పేసి బయటకు వచ్చినా అనమాట. అరే ఏందిరా, ఓయ్ నీ పేరేంది? మల్లికార్జున. దేవుడి పేరు పెట్టుకున్నావా? గోకుడు పెడుతుందా, నవ్వ పెడుతుందా? మరి గీక్కుంటున్నావు ఎందుకు? అట్లా ఊసుకున్నావు మొత్తం. చదువుకుంటలే, చదువుకుంటున్నావా? ఏ క్లాస్? ఫస్ట్ క్లాసా? మమ్మీ డాడీ ఏడున్నారు? ఇంట్లో ఉన్నారా? వాళ్ళ ఇంట్లో ఉండి నేను ఇక్కడ ఇట్లా చేయమని చెప్పిర్రా? నువ్వు చేస్తున్నావా? నువ్వే చేస్తున్నావు, మమ్మీ లేదా? మరి పో అంటున్నా. వాళ్ళ అమ్మ డాడీ ఇంట్లో ఉన్నారంట, ఈయన ఇట్లా చేయమని చెప్పిర్రంట. చెయ్యు. చూడు వాళ్ళ అమ్మ చెప్పిందంట అట్లా. మమ్మీ డాడీ ఏం చేస్తారు? నువ్వేం స్కూల్ పోవా? బాగాలేదా? ఏం లేరా? ఆయనకి నవ్వ పెడుతుంది అంకుల్. అట్లా అది పూసుకొని ఆడు గోక్కుంటుండు మాటికి. పైసలు కావాలి. మమ్మీ నంబర్ తెలుసా? మమ్మీ నంబర్ ఏం చేసుకుంటారా? ఫోన్ చేసి ఆమె తిడతాడేమో అని తిడదామని చెప్పడానికి. ఎంత చేసినా అట్లే చేస్తారు. మళ్ళీ ఈ రోజు వరకే, ఇప్పుడు చెప్తామా, ఈ రోజు వరకు అయిపోతుంది, మళ్ళీ అట్లా చేస్తారు. కానీ ఆయన గోకుడు పెడుతున్నాడు, గోక్కుంటుండు. ఏంటిదా? సున్నమా విభూదా? ఆంటీ టెంపుల్కి ఇచ్చాడా? లోపలికి ఫోన్స్ అయితే అలో లేవు. ఫోన్స్ బయట క్లాక్ రూమ్లో పెట్టాల్సిందే. సెల్ ఫోన్స్ అండ్ కెమెరాస్ ప్రొహిబిటెడ్ ఇన్ టెంపుల్ ప్రిమిసెస్. క్లాక్ రూమ్ కొంచెం ముందుకు నడుస్తే ఇక్కడ ఉంది, లెఫ్ట్ సైడ్లో. ఓన్లీ 20 రూపీస్ బ్యాగ్కి. ఫోన్కి 10 రూపీస్. హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 38th డే. దేవస్థానం డార్మిటరీ నుండి స్ట్రైట్ వెళ్ళిపోతే పాతాళగంగ వస్తుంది. అక్కడ స్నానం చేసుకొని దర్శనంకి వెళ్ళాలి. సిక్స్ 20 స్టెప్స్ అనుకుంటా మొత్తం. ఇక్కడ నుండి డ్యామ్ కూడా కనిపిస్తుంది. వినిపిస్తున్నాయా మీకు మాటలు? నార్మల్గా నడిచే వాళ్ళకి, ఎక్కే వాళ్ళకి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. అంటే చాలా ఇట్లా కిందికి ఉంటుంది, జారినట్టు అనిపిస్తుంది దిగుతుంటే. ఇంకా తాగిన వాళ్ళు వస్తే ఇంక అంతే, అదే మాట్లాడుకుంటారు వాళ్ళు కూడా. భక్తులు స్నానం ఆచరించుచున్నప్పుడు స్నానపు సబ్బులు, షాంపూలు వాడరాదు మరియు బట్టలు ఉతకరాదు. ఇవన్నీ చేసేటోళ్ళకి. దేవుడా, ఇంకా ఉన్నాయి స్టెప్స్. ఈ శ్రీశైలం మొత్తం ఈ పాతాళగంగ నుండే వాటర్ వచ్చేది కాబట్టి బిల్డింగ్లల్లో, రూమ్స్లలో చేసిన వాళ్ళు ఫీల్ అవ్వకండి. కాకపోతే ఇక్కడ మునిగితే మంచిది నిజంగానే. బోటింగ్ కూడా ఉంది. పర్ హెడ్ 80 రూపీస్.
ఒక 20 మినిట్స్ అట్లా రౌండ్ తిప్పేసుకొని మళ్ళీ వస్తారు. ఎండ కొడుతుంది కాబట్టి నాకైతే ఇంట్రెస్ట్ లేదు, అందుకే వెళ్ళలేదు. వర్షాకాలం అయితే ఏకదమ్ ఉంటుంది ఇక్కడ. ఇది ఎండ కొడుతుంది కాబట్టి చాలా అంటే చాలా దారుణంగా మండిపోతుంది. ఇవి కూడా సేమ్ తిరుపతి మెట్లలాగానే ఉన్నాయి. దేవుడా, ఏ మాట ఇది? అవును, ఇది సేమ్ సేమ్ రావాలి కదా. నేను నెంబర్ బిల్ ఆడుతున్నాం. ఒకవేళ నేను నెంబర్ వేసి అర్థం కాలే. నేను నెంబర్ ఒకవేళ బిల్ వేసిన అనుకో, ఇటు వేసిన అనుకో, వాడు నెంబర్ అని చెప్తాడు. వాడు ఇండేస్తాడు. అప్పుడు ఒకవేళ అదే పడింది అనుకో, నీకు అవన్నీ వస్తాయి కదా. ఎన్ని పత్తాలు ఉంటే అవన్నీ నీకు వస్తాయి. ఎంచితే వాడు ఇస్తాడు. ఒకసారి ఆడండి. అయ్యో, 3 4. అరే అది పోయింది కదరా, సగం చినిగిపోయింది ఒకటి పత్త. ఏం కాదా, పత్త అయినా నడుస్తుందా చినిగిపోయినా కూడా? ఆడుకోనిలే, వాడు ఇప్పుడే కదా ఆడుకుంటుంది. దేవుడా దేవుడా దేవుడా. పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన జ్యోతిర్లింగం శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం, ఇంకా 18 మహాశక్తి పీఠాలలో 6వ శక్తిపీఠం భ్రమరాంబ అమ్మవారి దర్శనం అయిపోయింది. దర్శనం అయిన తర్వాత టెంపుల్ నుండి బయటకు రాగానే అన్నదానం ఉంటుంది. ఇప్పుడు తినడానికి వెళ్తున్నా. నిలబడలేక లైన్లో చాలామంది కూర్చున్నారు. శ్రీశైలంలో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. దర్శనం అయిన తర్వాత బయటకు రాగానే ఆటో అన్న వాళ్ళు చెప్తుంటారు ఈ ప్లేసెస్ ఉంటాయి. పర్ హెడ్ 150 రూపీస్. పికప్ డ్రాప్ వాళ్ళే అనమాట. ఎక్కడైతే మనల్ని ఎక్కించుకుంటారో అక్కడనే డ్రాప్ చేసేస్తారు. ఆ ప్లేసెస్ వచ్చేసి సాక్షి గణపతి టెంపుల్, హాటకేశ్వరం, శ్రీ లలితాదేవి పీఠం, పాలధార పంచదార, శిఖరేశ్వరం, బయలు వీరభద్రస్వామి టెంపుల్. ఇప్పుడు ఈ ప్లేసెస్ చూడడానికి వెళ్తున్నా. ఫస్ట్ సాక్షి గణపతి టెంపుల్కి వెళ్తున్నాం. శ్రీశైలం వచ్చినప్పుడు తప్పకుండా చూడాల్సిన ప్లేస్ ఇది. సాక్షి అనే పదానికి అర్థం ఏంటంటే మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకునే ప్రతి ఒక్క భక్తుడి రికార్డుని గణేశుడు పరమశివుడికి చూపిస్తారంట. అంటే ఈ భక్తుడు మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకున్నాడు అనేసి, అందుకనే సాక్షి గణపతి అని పేరు వచ్చింది. నెక్స్ట్ హాటకేశ్వరం టెంపుల్. ఈ టెంపుల్ స్టోరీ ఏంటంటే పరమశివుని భక్తుడైన ఒక కుమ్మరి సామాన్య జీవితాన్ని గడిపేవాడు. అతను తన ఆహారాన్ని యాత్రికులకు ఇచ్చేవాడు అనమాట. ఒకరోజు అతన్ని పరీక్షించడానికి శివుడు యాత్రికుడి రూపంలో వచ్చి అతన్ని ఆహారం కోసం వేడుకుంటారు. దురదృష్టవశాత్తు కుమ్మరి ఇంట్లో ఆహారం అయిపోతుంది. యాత్రికుడికి ఆహారం అందించలేదని నిరుత్సాహపడి అతను శివుడిని ప్రార్థిస్తాడనమాట. అప్పుడు శివుడు కుమ్మరి భక్తికి మెచ్చి ఒక కుండ పెంకు అంటే అటిక అని అంటారు, అటికలో బంగారు లింగ రూపంలో ప్రత్యక్షమవుతారు. ఆ ప్రదేశమే ఈ అటకేశ్వరం తర్వాత కాలంలో హటకేశ్వరంగా మారింది. నెక్స్ట్ లలితాదేవి పీఠం. హటకేశ్వరం టెంపుల్ పక్కకే ఉంటుంది ఈ టెంపుల్. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా. నెక్స్ట్ పాలధార పంచదార. ఈ పాలధార పంచదార రీచ్ అవ్వడానికి 160 స్టెప్స్ దిగాలి. నాకు ఈ ప్లేసెస్ అన్నీ చూస్తుంటే మా అమ్మ వాళ్ళు గుర్తొస్తున్నారు. నేను ఎప్పుడు 7th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా మా అమ్మ, డాడీ, నేను, మా తమ్ముడు, మా చెల్లి ఈ ప్లేసెస్ అన్నీ చూసిండే.
అప్పుడు మా దగ్గర ఒక చిన్న కెమెరా కూడా ఉండిండే. ఇదే పాలధార పంచదార. ఆది శంకరాచార్య గారు ఈ ప్లేస్లో మెడిటేషన్ చేసిండ్రు. ఇక్కడ వచ్చే వాటర్ కూడా చాలా తీయగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి. నేను మా చెల్లి ఇక్కడనే ఫోటో దిగింది. ఇదిగోండి ఇదే ఆ ఫోటో. నెక్స్ట్ శిఖరేశ్వరం. ఈ శిఖరేశ్వర టెంపుల్లో వీరశంకర స్వామి రూపంలో ఉన్న పరమశివుడిని మనం దర్శనం చేసుకుంటాం. పురాణాల ప్రకారం భక్తుల ప్రార్థనలకి మెచ్చి పరమశివుడు వీరశంకర స్వామిలాగా ఇక్కడ ప్రత్యక్షమైనరు. శిఖరేశ్వర స్వామి అని కూడా అంటారు. టెంపుల్ వెనకాల స్టెప్స్ ఉంటాయి. పైకి వెళ్తే ఒక పెద్ద రాయి మీద చిన్న నందీశ్వరుని విగ్రహం ఉంటుంది. నంది కొమ్ముల మీద చేయి పెట్టి శ్రీశైల శిఖరంని చూస్తారు. అందరికీ శిఖరం కనపడదు, కొంతమందికి మాత్రమే కనిపిస్తుంది. ఇది మా ఫ్యామిలీ ఫోటో, ఇక్కడనే దిగింది. ఎప్పుడో నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చినాం ఇక్కడికి. 14 years తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే నాకు మా వాళ్ళే గుర్తొస్తున్నారు. నెక్స్ట్ బయలు వీరభద్రస్వామి టెంపుల్. బయలు వీరభద్రస్వామి శ్రీశైల క్షేత్రపాలకుడు. ఏ టెంపుల్కి పోయినా సరే ఫస్ట్ క్షేత్రపాలకుడిని దర్శనం చేసుకోవాలని అంటారు. ఎందుకంటే క్షేత్రపాలకుడు వచ్చిన భక్తులని శుద్ధి చేసి పంపిస్తారంట. శ్రీశైలం వచ్చినప్పుడు ఈ ప్లేసెస్ మిస్ అవ్వకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.